పుష్ప 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 వేర్ ఈజ్ పుష్ప? పుష్ప కోసం చాలా మంది వెతుకుతున్నారు. అలాగే పుష్పను వెతకడం కోసం మేము కూడా వచ్చాం అనమాట. పుష్ప రంపచోడవరం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాడని మాకు తెలిసింది. పుష్పను వెతుక్కుంటూ మేము కూడా వచ్చాం అనమాట. ఇప్పుడు మనం పుష్ప సినిమా లొకేషన్కి అయితే వెళ్తున్నామండి. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ఏరియా దగ్గరలో ఒక ఫారెస్ట్ లో అయితే ఉన్నామండి. పుష్ప ఇక్కడే ఉన్నాడని మాకు సమాచారం వచ్చింది. సో పుష్పను వెతుక్కుంటూ మేము వచ్చాం అనమాట. పుష్ప ఇక్కడ ఉన్నాడో లేదో తెలుసుకుందాం. మనం పుష్ప సినిమా తీసిన లొకేషన్కి అయితే వెళ్దాం, పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ప్రజెంట్ మనం పందిరిమావిడి సెంటర్ దగ్గర అయితే ఉన్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే రంపచోడవరం వస్తుంది. మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడే పుష్ప సినిమా షూటింగ్ తీశారనమాట. అది సెంటర్ ఏంటంటే పందిరిమావిడి అంటే పుష్ప సినిమా తీశారండి. ఎలా వెళ్ళాలండి? ఇప్పుడు రీసెంట్ గా తీసారండి అన్న. మనం తీసారు బార్డర్ తీసారు. పుష్ప 2 కూడా తీసారా? ఓకే. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో వరుస బార్డర్ లో మన ఆంధ్రకి వరుస బార్డర్. ఈ రోడ్ ఎలా ఉంటుంది? బాగా ఉంటుంది, చాలా బాగుంది. ఓకే. పందిరిమావిడి సెంటర్ అండి. అంటే స్ట్రైట్ గా వెళ్తే రంప వెళ్ళిపోతాయి, పక్కకి వెళ్ళాలి మనం. ఇలా పక్క. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పందిరిమావిడి సెంటర్లో స్టార్టింగ్లోనే జీడిపిక్కలు హోల్సేల్గా అమ్ముతున్నారనమాట. వీటిని ప్రాసెస్ చేసి జీడిపప్పు కింద మారుస్తారనమాట. మనం ఇప్పుడు ఇక్కడ నుండి పుష్ప సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అందమైన ప్రకృతి అయితే మీకు కనిపిస్తుంది. ఈ పుష్ప సినిమా లొకేషన్ కోట అనే ఊరు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. ఈ వెళ్ళే దారి అయితే సింగిల్ రోడ్డు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బొడ్డని చూసారా? బ్రేక్ కూడా అందట్లేదు, కానీ ట్రాక్టర్ని డ్రైవ్ చేస్తున్నాడు. నేనైతే షాక్ అయ్యాను చూడగానే. ఈ రోడ్డు చూసారా ఎంత సన్నంగా ఉందో? కేవలం ఒక బస్సు మాత్రమే వెళ్తుంది అనమాట ఈ దారిలోని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సీన్ ఈ రోడ్లోనే తీశారనమాట. పుష్ప సినిమా స్టార్టింగ్లో ఈ బస్సు వెళ్ళే సీన్ అయితే ఇక్కడే తీశారు.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే రంపచోడవరం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం అనమాట. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా చల్లగా అయితే ఉంది. ఇక్కడే పుష్ప సినిమా తీశారు. మనం ఒకసారి చూద్దాం లొకేషన్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లొకేషన్ చూసారా, ఇక్కడే రష్మిక చేపలు పడుతుంది అనమాట. ఇదే లొకేషన్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఇదే లొకేషన్ అనమాట ఇది. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు కటింగ్ కూడా మీకు సినిమాలో కనిపిస్తుంది. ఇక్కడ ఒక జిగ్జాగ్ వేలో ఉందన్నమాట రోడ్డుది. ఇక్కడ ఒక వాటర్ అయితే ప్రవహిస్తుంది అనమాట. ఒక చిన్న ప్రవాహం ఉంది ఇక్కడ. దీనికి మధ్యలో రోడ్డు వచ్చిందనమాట. ఇక్కడే రష్మిక బైక్ మీద వస్తుంది అనమాట, టీవీఎస్ మీద. ఇదే సీన్ అది. ఇక్కడ ఇదే రోడ్డు అనమాట. మీకు ఈ రోడ్డు చూస్తే అర్థమవుద్ది మీకు. ఇక్కడ సినిమాలో చేపలు పడ్డం కదా, ఇక్కడ రియల్ గానే చాలా చేపలు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ వాగులోని కింద చాలా చేపలు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. పూర్తిగా ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పక్కన చూసుకుంటే ఈ రోడ్డు పక్కనే ఒక లోయ ఉందన్నమాట. కింద వైపునే పుష్ప సినిమా తీశారనమాట. ఈ లోయ కింద రీసెంట్గానే ఒక వారం క్రితం ఇక్కడికి వచ్చి షూట్ చేశారంట. పుష్ప 2లో కొన్ని కంటిన్యూషన్ సీన్స్ అయితే ఇక్కడే తీశారంట. మనం ఇప్పుడు ఆ లోయలోకి అయితే వెళ్ళి అక్కడ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం పుష్ప సినిమాలో మీరు ఈ సీన్ గమనిస్తే ఇక్కడే అల్లు అర్జున్ గారు ఆఫీసర్ వస్తారనమాట. ఇక్కడే పైకి ఎక్కుతారు. ఇక్కడే బెదిరించి సీన్ అయితే ఇక్కడే ఉంటుంది. ఈ పైకి ఎక్కుతారనమాట. ఈ పైకి బస్సు దిగి ఇలా పైకి ఎక్కేస్తారు. ఆ సీన్ అయితే ఇక్కడే తీశారనమాట. మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక వాగు పక్కన కూర్చుంటారు కదా, అక్కడ లొకేషన్కి అయితే వెళ్దాం. ఒక చెట్టు పక్కన కూర్చుంటారు, ఆ లొకేషన్కి అయితే వెళ్దాం. ఎలాగ వెళ్ళాలన్నమాట. దారి అయితే మూసారు ఇక్కడ. మనం ఇక్కడ దాటుకుని వెళ్ళాలి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడే తీసారు పుష్ప సినిమా. మనం ఎదరికి వెళ్ళి చూద్దాం లొకేషన్ అయితేనే. ఎదరుంది. ఇక్కడ 2 దారులు వచ్చినాయి అనమాట. అక్కడ చాపరాయి ఉంది చూసారా, పెద్ద రాయి అయితే ఉందన్నమాట, చాపరాయి. మనం ఇలాగ వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం మనం. ఈ సినిమా తీసిన మైత్రి మూవీ మేకర్స్ని, సుకుమార్ గారిని, అల్లు అర్జున్ గారిని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న మొక్క కూడా ఎలాంటి నష్టం జరగకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేశారు. ఒక సీన్లో చిన్న మొక్క ఉంటుంది, అది ఇప్పుడు కూడా ఉంది. ఆ ఒక్క సీన్ చాలు వీళ్ళు ఎంత జాగ్రత్తగా షూటింగ్ చేశారని తెలుస్తుంది. ఆ ఒక్క సీన్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ సినిమా ప్రకృతికి ఎలాంటి నష్టం జరగకుండా చాలా జాగ్రత్తగా షూట్ చేశారని తెలిసింది. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ చెట్టు చూడండి ఎలా ఉందో, బెరడు చాలా బాగుందన్నమాట చెట్టు అయితే. ఇది ఇక్కడ మొత్తం చెట్లన్నీ ఇలాగే ఉన్నాయి. మీకు పుష్ప సినిమాలో చూసుకుంటే ఇలాంటి చెట్లు మీకు కనిపిస్తుంటాయి అనమాట. మనం ఎగ్జాక్ట్ అల్లు అర్జున్ గారు ఎక్కడ కూర్చుంటారో ఆ చెట్టు దగ్గర అయితే ఆ చెట్టు కనిపెడదాం. ఆ చెట్టు ఎక్కడ ఉంది, ఆ చెట్టు ఎక్కడ ఉంది కనిపెడదాం. ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి అనమాట.
ఇక్కడే గంధపు చెట్లు వెయిట్ చూసే సీన్ అయితే తీశారనమాట. ఇక్కడే తీశారు ఆ సీన్ అయితేని. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే పుష్ప సినిమాలో ఉంటది అనమాట. ఇదే చెట్టు అల్లు అర్జున్ గారు ఇక్కడే ఉండి మొహం కడుక్కుంటారు ఈ నీళ్ళతోనే. ఇక్కడ పక్కనే కేశవ ఉంటాడు అనమాట. కేశవతో మాట్లాడతారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే తీశారు. మీకు వెనకాల చెట్టుని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ చెట్టుని అయితే మనం కనిపెట్టాం అనమాట. ఆ పక్క ఈ చెట్టుతో పాటు ఆ పక్క చెట్టు కూడా మ్యాచ్ అవుద్ది. మీకు సీన్ చూస్తే అర్థమవుద్ది. ఇదైతే ఒక లోయలా ఉందన్నమాట. రోడ్డు కింద వైపు అయితే ఉంది, ఆ పైన రోడ్డు ఉంది. రోడ్డుకి వాల్గా కిందకు వస్తే మనం ఇక్కడ ఈ లొకేషన్ అయితే వచ్చిందనమాట. ఇది రంపచోడవరంలో ఉంది, రంపచోడవరం ఫారెస్ట్ ఏరియాలో ఉందన్నమాట ఈ లొకేషన్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా చల్లగా ఉంది ఈ లొకేషన్ అయితేనే. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ మీ చెట్టు బెరడు చూడండి, చాలా బాగుంది. ఇది ఈ వాగు వెళ్ళే వాగుల మధ్యలో ఉన్నాయి అనమాట చెట్లు. అలాంటి చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ కేశవతో మాట్లాడతారు అల్లు అర్జున్ గారు. ఇదే లొకేషన్ అది. మీరు ఆ పక్కన చెట్టు చూసుకున్నా సరే మీకు అర్థమవుతుంది. సినిమాలో మీకు ఎగ్జాక్ట్ సరిపోతాయి అనమాట సీన్. ఆ చెట్టు అక్కడ ఉంది, ఆ చెట్టు. ఇదైతే ఒక లోయలా ఉందన్నమాట. రెండు అటు ఇటు కొండ ఉన్నది, మధ్యలో లోయ ఉంది. ఆ లోయ మధ్యలోంచి వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. ఇక్కడే తీసారు సీన్ అయితేని. ఈ లొకేషన్ అయితే చాలా మారుమూల ఉందన్నమాట. ఇక్కడ అసలు మనుషులకి తెలియదు ఇది. ఇక్కడ షూటింగ్ జరిపినట్టు కూడా ఎవరికి తెలియదు. చాలా సీక్రెట్ ప్లేస్లో అయితే ఇక్కడ షూట్ చేశారనమాట. నార్మల్గా ఉండే ప్రజలు ఎవరికి తెలియదు అనమాట ఇక్కడ షూటింగ్ తీసినట్టు. చాలా ఏజెన్సీ లోపల ఉంది ఇది. పర్టికులర్గా చూస్తే తప్ప మనకి ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. ఈ చెట్టు కనిపెట్టడానికి చాలా చెట్లు అయితే వెతికాము. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనం కనిపెట్టేస్తాము ఫైనల్గా. ఇక్కడైతే చాలా సైలెంట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ ప్లేస్ అయితేనే. కానీ వర్షం వచ్చిందంటే మాత్రం ఇదంతా ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. ప్రజెంట్ అయితే వాటర్ తక్కువ ఉంది. వర్షం వస్తే మాత్రం ఒక్కసారిగా ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ఇదే ప్లేస్ లో ఇంకొక లొకేషన్ కూడా కనిపెట్టాం అనమాట. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారు కూర్చుంటారు. పక్కనే కేశవ ఉంటాడు అనమాట. వెళ్ళిన డబ్బులు తీసారా, కూల్ డబ్బులు అని అడుగుతారు. ఇక్కడే గంధపు చెట్లు నరుగుతారు అనమాట. ఇక్కడే సీన్ అది. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఇక్కడే కూర్చుంటారు అల్లు అర్జున్ గారు. ఇక్కడ రాయి కూడా అలాగే ఉంది, ఇదే రాయి అనమాట. అది మీకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎలా కూర్చొని ఉంటే ఇక్కడ వెనకాల అయితే కేశవ కూర్చొని ఉంటాడు అనమాట. అల్లు అర్జున్ గారితో మాట్లాడతాడు, పుష్పతో మాట్లాడతాడు కేశవ. ఇక్కడే సీన్ అనమాట. ఇది వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని చెప్తాడు. ఇక్కడ పక్కన అయితే గంధపు చెట్లు నరుగుతున్న సీన్ అయితే జరుగుతుంటది. ఇక్కడ అల్లు అర్జున్ గారు కూర్చొని బీడీ కలుస్తారనమాట. అదే సీన్ ఇక్కడ తీసింది. ఒకసారి ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎగ్జాక్ట్ సీన్ ఇక్కడ ఉంటది అనమాట. ఇదే యాంగిల్ నుంచి చేస్తారు సీన్ అయితేనే సినిమాలోని. పుష్ప 1 లో సీన్ అనమాట ఇది. ఒకసారి ఈ చిన్న మొక్కను చూడండి. ఈ సీన్ సినిమాలో కూడా ఉంది, కానీ రియల్ లో కూడా ఈ మొక్క ఇంకా అలానే ఉంది. ఈ ఒక్క సీన్ చాలు ఈ సినిమా ప్రకృతికి ఎలాంటి నష్టం జరగకుండా ఎంత జాగ్రత్తగా తీశారని తెలియడానికి. ఎంత సంపాదించాలరా నువ్వా? 10 లక్షలు. అంతేనా? సరే పోయే ఆ 10 నూరులు కూలి దుడ్డు పట్టుకురాప్ప. అట్నేనా? మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పెద్ద చాపరాయి ఉందన్నమాట. ఇక్కడ కూడా ఒక సీన్ ఉంటుంది.
ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక చాపరాయి ఉందన్నమాట, పెద్ద రాయి జారుడుగా ఉంటది కదా, రాయి అయితే ఉంది. దాని దగ్గరికి వెళ్ళేది చూద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రాయి దగ్గర అయితే ఒక ఫైట్ సీన్ తీశారనమాట. మనం ఆ రాయి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడ. ఇది రాయి అయితే చాలా జారుడుగా ఉందన్నమాట, చాలా బ్లాక్ కలర్ లో ఉంది. ఇక్కడైతే చాలా అడవి దోమలు ఉన్నాయి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇవి అడవి దోమలు అయితే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సీన్ ఇక్కడే తీశారనమాట. ఈ రాయి మించి కిందకి జారి సీన్ అయితే ఇక్కడే తీశారు. చూసారు కదా ఇక్కడ లొకేషన్ అంతా ఎలా ఉందో, ఆ చుట్టుపక్కల అంతాను. ఇది పూర్తిగా ఒక డీప్ ఫారెస్ట్ లో ఉందన్నమాట ఈ లొకేషన్ అయితేని. ఇక్కడ బ్లాక్ కలర్ లో చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి, అవి ఫేస్ చుట్టూ అయితే తిరుగుతున్నాయి అనమాట, చాలా ఇబ్బంది పడుతున్నాయి. మొత్తం ఒక డీప్ ఫారెస్ట్ లో ఉందన్నమాట. ఇక్కడ ఎవరు లేరు, చాలా నిర్మానుష్యంగా ఉంది ఈ ప్లేస్ అయితేని. కేవలం ఇక్కడ వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ అని కొన్ని మిడతల సౌండ్లు అయితే తప్ప ఇంక వేరే ఏ సౌండ్ వినిపిస్తలేదు. మిడతల సౌండ్, వాటర్ సౌండ్ వినిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. గట్టిగా అరిస్తే మన వాయిస్ తిరిగి రిఫ్లెక్షన్ వస్తుంది, ఇక్కడ ఎక్కువ సౌండ్ వస్తుంది. ఎండ అయితే మాడిపోతుంది, ఎండ చాలా గట్టిగా ఉందన్నమాట. కాకపోతే లొకేషన్ చూపించడం కోసం మీకు వచ్చాను ఇక్కడికి. ఎండలో బయట అయితే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, 47 అలా ఉంటుంది అనమాట. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చెట్ల కిందకి వెళ్ళినప్పుడు చల్లగా ఉంది, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా వేడిగా ఉంది. ఇదే చెట్ల మధ్యన పుష్ప ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొకటి మీ ముందుకు వస్తాను. అంతవరకు